అందరికీ నమస్కారం. డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. నిరుద్యోగ అభ్యర్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు 5. 1 నార్మలైజేషన్, 2వది సమయం, 3వది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, 4వది వయసు, 5వది టెట్ వెయిటేజ్. మొదటిగా చూసుకుంటే నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్ అనేది ఏ విధంగా చేస్తారో అర్థం కాక నిరుద్యోగ అభ్యర్థులు జుట్టు పీక్కుంటున్నారు. వారికి ఇది ఒక అంతఃపుర రహస్యంగా ఉంది. ఒక సబ్జెక్ట్కి 2-3 సెషన్స్లో ఎగ్జామ్స్ నిర్వహించి ఈ సెషన్ పేపర్ సులభంగా ఉంది, ఈ సెషన్ పేపర్ ఈజీగా ఉంది అని ఎలా నిర్ధారిస్తారు? అలా నిర్ధారించి కష్టంగా ఉన్న సెషన్స్లో ఎగ్జామ్ రాసిన వారికి మార్కులు కలపడం వలన ఈజీగా ఉన్న రోజు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ నష్టపోయే ప్రమాదం లేదా? వారు చేసిన తప్పు ఏంటి? ఈజీగా ఉన్న రోజు ఎగ్జామ్స్ రాయటమేనా? దీనికి బాధ్యులు ఎవరు? అధికారులా లేక ప్రభుత్వమా? ప్రతి అభ్యర్థి కూడా ఏమని కోరుకునే అవకాశం ఉంది? మాకు కూడా పేపర్ కష్టంగా వస్తే బాగుండు, మమ్మల్ని దేవుడు ఎందుకు ఇలా శిక్షించాడు అని నిందించే ప్రమాదం లేదా? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి నార్మలైజేషన్ అనే విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఒక జిల్లాకి ఒక పేపర్ ఎగ్జామ్ పెట్టాలి. అలా సాధ్యం కాని ఎడల ఆఫ్లైన్లో ఎగ్జామ్ నిర్వహించి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన యొక్క తప్పుని సరిదిద్దుకొని సిబిటి ద్వారా ఎగ్జామ్ నిర్వహించలేనప్పుడు ఒకే రోజు ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది. ఇక రెండవదిగా చూసుకుంటే సమయం. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు దాదాపు 90% పైగా పేదవారు, మధ్యతరగతి వారు సంవత్సరాలు కూర్చొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం సాధ్యం కాదు. వారు ఆర్థిక పరిస్థితి కూడా వారికి సహకరించదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే వారు చదవటం మొదలు పెడతారు. అలాంటప్పుడు ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కనీసం అభ్యర్థులు చదువుకోవడానికి 100 రోజుల సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 45 రోజుల నిబంధనని పూర్తిగా తొలగించాలి. ఈ నిబంధన తొలగించి 100 రోజుల సమయం కనీసం ఇస్తే అభ్యర్థులందరూ ఎంతో సంతోషంగా చదువుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించవలసిన అవసరం కూడా ఉండదు. దీనివల్ల ప్రభుత్వానికి కానీ ఈ అభ్యర్థికి కానీ ఎటువంటి నష్టం ఉండదు. ఇక 3వదిగా చూసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. డిగ్రీలో 50% వచ్చిన వారు మాత్రమే డిఎస్సి రాయడానికి అర్హులు అని చెప్పడం ఎంతవరకు సులభం? 45% మార్కులు వచ్చిన వారు కూడా బీఈడి చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి బీఈడి ఇచ్చిన ప్రతి ఒక్కరికి డిఎస్సి రాసుకునే అవకాశాన్ని కల్పించాలి. ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇక 4వదిగా చూసుకుంటే వయసు. 2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి వేయడం జరిగింది. అప్పుడు గరిష్ట వయో పరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత మరలా 2025లో డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ మధ్యలో దాదాపు 7 సంవత్సరాల సమయం ఉంది. ఈ 7 సంవత్సరాల సమయంలో కనీసం గరిష్ట వయో పరిమితిని 4 సంవత్సరాలను పెంచి 48 సంవత్సరాలుగా నిర్ణయించవలసింది. కానీ ప్రభుత్వం మొండి వైఖరితో అహంభావంతో పోయి వయస్సుని పెంచకుండా 44 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. దానివలన ఎంతోమంది అభ్యర్థులు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకుని గరిష్ట వయో పరిమితిని 48 సంవత్సరాలుగా నిర్ణయించి ప్రతి అభ్యర్థికి న్యాయం చేయవలసిన అవసరం ఉంది. వయసుని పెంచడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు, అభ్యర్థులు కూడా వచ్చే నష్టం ఏం లేదు. రిటైర్మెంట్ వయసుని 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి ఒక ప్రభుత్వం పెంచింది. మరొక ప్రభుత్వం 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచింది. అలా రిటైర్మెంట్ వయసుని పెంచినప్పుడు ఈ యొక్క నిరుద్యోగ గరిష్ట వయో పరిమితిని పెంచడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఇక 5వదిగా చూసుకుంటే టెట్ వెయిటేజ్. టెట్ ఎగ్జామ్స్ని డిఎస్సికి అర్హత ఎగ్జామ్స్గా మాత్రమే నిర్వహించాలి. టెట్ మార్క్స్ని డిఎస్సిలో కలపరాదు. టెట్ మార్క్స్ని డిఎస్సిలో కలపకుండా దానికి వెయిటేజీ ఇవ్వకుండా ఉంటే అనేక మంది అభ్యర్థులకి ఎంతో మేలు జరుగుతుంది.
ఈ టెట్ మార్క్స్కి వెయిటేజ్ ఇవ్వటం వల్ల నిరుద్యోగ అభ్యర్థులు లాభపడటం ఏమో కానీ కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. వారి కోసమే ప్రభుత్వం ఈ యొక్క టెట్ మార్క్స్కి డిఎస్సిలో వెయిటేజ్ ఇస్తుందేమో అనిపిస్తుంది. అలాంటి అపవాదుని ప్రభుత్వం మోయకుండా టెట్ మార్క్స్ డిఎస్సిలో వెయిటేజీని ఇవ్వటం పూర్తిగా నిలిపివేయాలి. దీన్ని ఒక అర్హత పరీక్షగా మాత్రమే నిర్వహించాలి. డిఎస్సిని 100 మార్కులకు నిర్వహించాలి. అప్పుడే అభ్యర్థులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఈ పై 5 సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. అలా కాని ఎడల రాబో ఎలక్షన్స్లో నిరుద్యోగులు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తను చేసిన తప్పులను తెలుసుకొని ఈ 5 సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రతి నిరుద్యోగికి న్యాయం చేయవలసిన అవసరం ఉంది. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బ్రతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకొని ప్రతి అభ్యర్థికి న్యాయం చేయాలి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.